తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు దాదాపు ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కీలక నేతలు అనుకున్న వారు ఎందరో పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిపోవడం వంటివి సర్వసాధారణమైపోయాయి. ముందుగా బీఆర్ఎస్ గురించి చర్చించుకుంటే, వరుసగా 2 సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మూడోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలవడంతో అప్పటి నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో జనాల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ను ఓటమి పాల్చేసింది. కాకపోతే ఏపీలో ఊడినంత ఘోరంగా అయితే బీఆర్ఎస్ ఓటమి చెందలేదు. బీఆర్ఎస్ ఓటమి చెందిన వెంటనే కేసీఆర్కు అత్యంత నమ్మకస్తులుగా పేరు పొందిన వారే ముందుగా పార్టీని వీడి వెళ్లారు. పట్నం మహేందర్ రెడ్డి, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది కీలక నాయకులే పార్టీని వీడి కేసీఆర్ నమ్మకంపై దెబ్బ కొట్టారు. ఇంకా ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఏపీలోని వైసీపీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ మాదిరిగానే వైసీపీ కూడా ఏపీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు తన పాలనను జనాలకు చూపించారు. కానీ రెండోసారి మాత్రం ఆ పార్టీకి జనాలు ఛాన్స్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ బంధువులు, అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారు మొదటి నుంచి జగన్ వెంట నడిచిన ఎంతో మంది వైసీపీని వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఆల నాని వంటి వారు పార్టీకి రాజీనామా చేయడం జగన్కు పెద్ద షాకే ఇచ్చింది. ప్రస్తుతం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటి వారు వైసీపీకి రాజీనామా చేయడం, వాటిని కేంద్రం ఆమోదించడం జరిగిపోయాయి. వారితో పాటు మరికొంతమంది సభ్యులు కూడా రాజీనామా బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక అనేక మంది నేతలు ఆ బాటలోనే ఉండడంతో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని టెన్షన్ వైసీపీ పార్టీలో నెలకొంది.